అయోధ్య రామాలయంలో శుద్ధి పూజలు జరుగుతున్నాయి. విరాళాల చోరీ జరుగుతున్న తరువాత ఆలయంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. విరాళాల చోరీపై మధ్యంతర నివేదికను సిట్ నేరుగా సుప్రీంకోర్టుకు సమర్పించాలని నిర్ణయించింది. తుది నివేదిక ఇచ్చేందుకు మరింత గడువు ఇవ్వాలని సిట్ కోరింది. అయోధ్య రామమందిరం విరాళాల చోరీతో ఆలయ ప్రతిష్ఠ మసకబారడంతో ట్రస్ట్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అయోధ్య ఆలయంలో శుద్ధి పూజలు చేపట్టారు. ఆలయం పరిసరాల్లో పండితులతో యాగాలు చేపట్టారు. శుద్ధి పూజలతో పోయిన ప్రతిష్ఠ తిరిగొస్తుందన్న ప్రశ్నలకు ట్రస్ట్ సభ్యుల దగ్గర సమాధానం లేదు. ఆలయంలో 9 రోజుల పాటు శుద్ధి పూజలు జరుగుతాయి. విరాళాల చోరీ తరువాత రామాలయంలో ప్రాయశ్చిత్త పూజలు చేయడం సంచలనం రేపింది. రామాయణం పాఠాల్ని చదువుతూ సుందరకాండను పఠిస్తూ పండితులు ప్రత్యేక యాగాలు చేశారు. దీంతో ఆలయ శుద్ధి జరుగుతుందని భావన. రాముడి విరాళాల చోరీతో ఇప్పటికే కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. पूजा पाठ चल रहा हो, जो सुंदरकांड का पाठ वाल्मीकि रामायण सुंदरकांड का पाठ चल रहा है, चोरी डकैती हुई है। रामलला से प्रार्थना करें, उसमें धीरे धीरे काफी सुधार हो जाएगा, सफलता मिल जाएगी। और इससे केवल बाहर पेपर डर रहा है, लेकिन रामलला के लिए सब ठीक है, सब ठीक हो जाएंगे। ठीक चल भी रहा है, लगभग 9 दिन चले गए और 3रा दिन है। सुबह हमारी ख्याल 8 बजे शुरू होता है, 12 साढ़े 12 बजे तक चलता है, फिर शाम को फिर 3:30 बजे शुरू होता है। बहुत प्रेम से पूजा पाठ चल रही है। रामलला हर चीज में सफलता देंगे। అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. సిట్ మధ్యంతర నివేదికను నేరుగా సుప్రీంకోర్టుకు సమర్పించాలని నిర్ణయించారు. తుది నివేదిక ఇచ్చేందుకు మరింత గడువు ఇవ్వాలని సిట్ కోరింది. దర్యాప్తుకు మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్య విరాళాల చోరీ కేసుపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. విరాళాల చోరీపై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సిట్ నివేదికలో సంచలన విషయాలున్నట్టుగా తెలుస్తోంది. ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ ను ఈ వ్యవహారంలో సూత్రధారిగా గుర్తించినట్టు చెబుతున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా విరాళాల లెక్కింపు గదికి టిన్ను యాదవ్ చాలా సార్లు వచ్చినట్టు గుర్తించారు. విరాళాల చోరీ వ్యవహారంలో చంపత్రాయ్ కూడా తప్పు చేసినట్టు సిట్ నివేదికలో స్పష్టంగా ఉన్నట్టు చెప్తున్నారు. అయోధ్యలో 100 కోట్ల విరాళాల చోరీ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తుంటే ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరి మాత్రం కేవలం 3 కోట్ల రూపాయల చోరీ మాత్రమే జరిగిందని అంటున్నారు.